సిద్దిపేట జిల్లా రావురూకుల గ్రామంలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. రావురూకుల నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభోత్సవం చేసిన ఆయన ఓట్ల కోసం చెప్పే నాయకుడు కేసీఆర్ కాదని ప్రజల మనసులో ఏముందో తెలుసుకుని పనిచేసే నాయకుడు మన కేసీఆర్ అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర స్వరూపం మారిందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ గ్రామాలు అభివృద్ధి జరుగుతున్నాయంటే సీఎం కేసీఆర్ చలవేనని చెప్పారు. సిద్దిపేట రింగ్ రోడ్డు రావురూకుల బుస్సాపూర్ మీదుగా చక్కటి రోడ్డు నిర్మాణం జరుగుతా ఉంది. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమాని మన ఎర్రకుంటలకు నీళ్ళు వచ్చినాయి, పెద్ద చెరువులో పట్టున్నాయి. ఇంకొక 2-3 రోజులు అయితే ఈ ఎండల్లో కూడా మీ పెద్ద చెరువు మత్తడి దూకుతుంది. మిషన్ భగీరథ చేస్తామని ఓట్ల ముందు చెప్పినామా? ఓట్ల కోసం చెప్పే నాయకుడు కాదు. మనసులో నుంచి ప్రజల మనసుల్లో ఏముంటే అది ఎప్పటికప్పుడు తెలుసుకొని మనకు చేసే నాయకుడు మన కేసీఆర్. ఇలా తెలంగాణ పల్లెల స్వరూపం మారుతా ఉంది. ఒక మండలానికి రావు ఇది పైసలు, మండలం మొత్తానికి రాని పైసలు 1,15 లక్షలు ఒక్క రావులకే ఇచ్చాం. అంటే ఎంత డబ్బు మీ గ్రామం మీద ఎంత ప్రేమ ఉంటే ఇచ్చినామో ఒక్కసారి ఆలోచించండి. మోదీ ఏమన్నంటే నా మీద ఎడుతూ హరీష్ బాగా పనిచేస్తుంటాడు. ఏమంటే పని చేయబోతుంది బాగా పనిచేస్తుంది పక్కపంట కొంతమంది 7:30 హరీష్ సిద్దిపేట బాగా పనిచేస్తుందని నన్ను తింటా ఉంటాడు. తింటానా? మరి మీరు ఆలోచన చేయాలి. ఎవరి కోసం నేను తిట్టుదింటున్నాను? మీకోసం తిట్టుదింటున్నాను. ఎక్కువ పని చేసి తిట్టుదింటున్నా తప్ప నేను తక్కువ పని చేసి తిట్టుదింటలేదు. ఆ విషయాన్ని కూడా మీరు గమనించుకోవాలి. కొద్దిగా పెంచుకుంటే మీకే లాభం అవుతుంది. ఈ నీళ్లు ఇంత కష్టపడి నీళ్లు చేస్తున్నాం, గంత కష్టపడి కరెంట్ ఇస్తున్నాం. దానికి మీకు తగ్గ మీరు కూడా కష్టపడతారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం మీకు దక్కాలంటే వరి పెట్టే ఏమొస్తుంది? అన్ని ఖర్చులు వంగ ఎకరానికి 25,000 వస్తుండొచ్చు. ఆ బీజేపీ డీజిల్ 100 రూపాయలు చేసిండు. ధర పెంచిన దెబ్బకు ఏమైంది? ఇండియాలో 1 ఎకరా ట్రాక్టర్ దున్నాలంటేనే 5,000 ఖర్చు అవుతున్నాయి. వరి కోత మిషన్ 2,000 పోతుంది. ఇక నాట్లు వేయాలంటే మన ఆడవాళ్ళు అందుతలేరు. మగోళ్ళు బీహార్కి ఛత్తీస్గఢ్కి వెళ్ళి 5,000